హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మీరు ఈకేవైసీకి సంబంధించిన అప్డేట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా రేషన్ కార్డులను ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సక్రమంగా వారి యొక్క ఆధార్ వివరాలను లింక్ అనేది చేసుకుని ఉండాలని అయితే తెలియజేశారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన అప్డేట్లో భాగంగా చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి రేషన్ కార్డులో ఒక పేరు, అలాగే ఆధార్ కార్డులో ఒక పేరు అంటే చిన్నపాటి మిస్టేక్స్ అనేది కారణంగా కూడా చాలా మందికి సంబంధించి ఈకేవైసీ కాలేదని ఆన్లైన్ లో అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇటువంటి వారందరితో పాటు చిన్నపిల్లలు ఎవరికైతే ఆధార్ నంబర్లు అనేది ఈ మధ్య కాలంలో లింక్ అనేది చేసినా, లేదా అసలు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయకపోయినట్లయితే ముందుగా మీరు ఆన్లైన్ లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి సంబంధించి ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ మీరు అయిందా లేదా ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలని అయితే తెలియజేశాను. అయితే చాలా మంది అన్న మేము వేరొక ప్రాంతంలో ఉన్నాము, మేము రేషన్ షాప్‌లోకి వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది. ఆన్‌లైన్‌లో ప్రాసెస్ అనేది ఉందా? లేదా? అని కొంతమంది అయితే అడగడం జరిగింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు కేవలం ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే లేదా దీనికి సంబంధించి ఒక యాప్ అనేది అయితే రావడం జరిగింది. ఈ యొక్క యాప్‌లోనే మీరే స్వయంగా మీకు సంబంధించిన ఫేస్ అనేది ఫోటో అనేది తీసి అప్‌లోడ్ అనేది చేయడం ద్వారా మీకు ఈకేవైసీ అనేది అయితే అయిపోతుంది. అంతేకాదు మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి అయిందా? లేదా? కూడా ఈ యొక్క యాప్‌లో మీకైతే చూపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా మీరు ఓటర్ కార్డు అనేది 2026కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే లింక్ ఇచ్చినాను. అలాగే ఓటర్ కార్డులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మార్చుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను మీకైతే ఇచ్చున్నాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ తో పాటు ఇప్పటికే నేను వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ చాలా రకాల వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటైతే చెక్ చేయండి. ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉందో అటువంటి వారందరూ ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ ముందుగా అయితే చెక్ చేసుకోండి. ఇప్పటికే చాలా మంది అయితే చెక్ చేసుకుని ఉంటారు. అయినా చూడని వారు ఎవరైతే ఉన్నారో మరొకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ దగ్గర మనకు ఆటోమేటిక్ గా ఆగస్ట్ నెలకు సంబంధించిన డీటెయిల్స్ మనకైతే చూపిస్తాయి. ఇక్కడ 2026 అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ క్యాప్చా వస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చాని కూడా తప్పులు లేకుండా ఎంటర్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లయితే ముగ్గురులో తల్లిదండ్రులకి ఇద్దరికి సంబంధించి ఈకేవైసీ అనేది సక్రమంగా అయి ఉంది. వారికి స్టేటస్ అనేది యాక్టివ్ కూడా ఉంది. అలాగే ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయి ఉంది. ఆధార్ కి సంబంధించిన లాస్ట్ చివరి 2 నంబర్లు కూడా చూపిస్తున్నాయి. అలాగే వీరికి సంబంధించిన స్టేటస్ లో భాగంగా వీరికి కూడా యాక్టివ్ లో ఉంది. ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయి ఉంది. ఇక్కడ ఆధార్ నంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 5 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన స్టేటస్ చూసుకున్నట్లయితే యాక్టివ్ లో ఉంది. అంటే వీరి యొక్క పేరు అనేది ఇంకా తొలగించలేదు, పేరు అనేది యాక్టివ్ లో ఉంది. అలాగే ఆధార్ నంబర్ కూడా సీడింగ్ అనేది అయితే అయి ఉంది, కానీ వీరికి సంబంధించిన ఈకేవైసీ అనేది అయితే కాలేదు. అంటే సీడింగ్ అంటే చాలా మందికి సంబంధించి రేషన్ కార్డులో పేర్లు అనేది నమోదు చేసే సమయంలో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేసేసి తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలతో ఈకేవైసీ అనేది అయితే చేసేవారు. అయితే ఇలా చేసిన తర్వాత చాలా మంది ఈ యొక్క విద్యార్థికి సంబంధించి అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు కానీ, లేదా 5 సంవత్సరాల పైబడిన వారికి సంబంధించి, లేదా పెద్దవారు ఎవరైనా సరే వారికి సంబంధించి ఇక్కడ సీడింగ్ అనేది ఉండి ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ కనుక చూపించకపోయినట్లయితే వీరికి సంబంధించిన ఈకేవైసీ అనేది కాలేదు. ఇలా ఈకేవైసీ అనేది అయి ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనేది అయితే ఉండకూడదు. ఇక్కడ ఎవరికైతే నాట్ వెరిఫైడ్ అనేది ఉందంటే వారికి ఖచ్చితంగా ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయితే కాలేదు. ఇలా నాట్ వెరిఫైడ్ అనేది ఉన్న వారికి సంబంధించి ఇక్కడ సీడింగ్ అనేది అయి ఉన్నా కూడా మీరు ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఈకేవైసీ అనేది ఎక్కడికి వెళ్లాల్సిన పని అనేది లేకుండా మీ యొక్క మొబైల్ ఫోన్ లోనే ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను మీకు డిస్క్రిప్షన్ లో ఈ యొక్క యాప్ లింక్ నేను మీకు ఇచ్చున్నాను. లోగో అనేది ఈ విధంగా వస్తుంది. మేరా ఈకేవైసీ అనేది ఉంది కదా, ఈ యొక్క మేరా ఈకేవైసీ అనే ఈ యొక్క యాప్ ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మేరా స్పేస్ చేసి ఈకేవైసీ అనేది మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే దీనికి సంబంధించి ఇక్కడ మేరా ఈకేవైసీ అనే ఒక యాప్ మనకైతే చూపిస్తుంది. చూపించిన వెంటనే దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మేరా ఈకేవైసీ అనే యొక్క యాప్ అనేది మనకు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఇన్స్టాల్ అనేది అయిన తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఈకేవైసీ మనం చేయాలి కాబట్టి కొన్ని రకాల పర్మిషన్స్ మనల్ని అయితే అడుగుతుంది. మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫేస్ ఈకేవైసీకి సంబంధించిన ఈ యొక్క యాప్ లో మీరు ఏదైనా సరే ఈకేవైసీ చేయాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కి సంబంధించిన ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ ని మీరు ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ అనేది మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది.
ఇక్కడ డౌన్లోడ్ అనేది ఉంది కదా, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంది కదా, ఈ యొక్క యాప్ను కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 యాప్లు అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ కేవైసీ మీరైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మేరా ఈ కేవైసీ మీద ఓపెన్ అనేది చేసిన వెంటనే ఇక్కడ మనకి సంబంధించిన లాగిన్ అనేది అయితే అడుగుతుంది. లాగిన్ అంటే ఏం లేదు, మనకి సంబంధించిన స్టేట్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను, తెలంగాణ అయితే తెలంగాణ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్ కి సంబంధించినా కూడా ఈ కేవైసీ అనేది ఈ యొక్క యాప్ లో మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను, హోమ్ స్టేట్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ నేనైతే సెలెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎవరికి సంబంధించిన ఈ కేవైసీ స్టేటస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఈ కేవైసీ అనేది కాకపోయినట్లయితే ప్రీవియస్ వెబ్సైట్ లో చూపించకపోయినా కూడా ఇక్కడ మీకైతే ఖచ్చితంగా చూపిస్తుంది. డైరెక్ట్ గా ఈ యొక్క యాప్ లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఈ యొక్క మేరా ఈ కేవైసీ చెక్ చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఖచ్చితంగా ఆధార్ నంబర్ కు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీని ఇక్కడ నేను ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే కింద మనకు ఈ యొక్క క్యాప్చా కూడా ఎంటర్ చేయమంటుంది. క్యాప్చాని కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వ్యాలిడేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, బెనిఫిషరీకి సంబంధించి అంటే ఎవరిదైతే మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేసామో వారికి సంబంధించిన పూర్తి పేరు అనేది వచ్చింది. స్టేట్ తో పాటు వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది కూడా చూపించడం జరిగింది. అంటే ఇక్కడ మనం రేషన్ కార్డు నంబర్ అయితే ఎంటర్ చేయలేదు, ఆధార్ నంబర్ తో చెక్ చేసాము. ఈ యొక్క ఆధార్ కార్డుకు ఏదైతే రేషన్ కార్డు లింక్ అనేది అయి ఉందో ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు రేషన్ కార్డు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ దగ్గర బాగా చెక్ చేసుకున్నట్లయితే వై అనేది ఉంది. వై అంటే ఎస్ అని, ఒకవేళ ఎన్ గనుక ఉన్నట్లయితే నో అని. నో అనేది ఉందంటే మీకు ఈ కేవైసీ అనేది కాలేదని దాని యొక్క ఉద్దేశం. ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ వై అనేది ఉండదు, అలాగే ఎన్ అనేది ఉండదు, అంటే ఎస్ అనేది ఉండదు, నో అనేది ఉండదు. అటువంటిప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కింద మనకు ఫేస్ ఈ కేవైసీ అనేది ఉంది కదా, ఈ యొక్క ఫేస్ ఈ కేవైసీ ద్వారా మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వై అనేది ఉన్నా, నో అనేది ఉన్నా, అసలు ఏమీ లేకపోయినా కూడా ఒకసారి అయితే ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రీసెంట్ గా మీకు సంబంధించిన ఈ కేవైసీ సక్సెస్ అనేది కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద మనకు ఫేస్ ఈ కేవైసీ మీద క్లిక్ అనేది చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఫేస్ ఈ కేవైసీ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇప్పటికే మనం ఆధార్ యాప్ కానీ లేదా ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది ఉన్నట్లయితే సెలెక్ట్ అనేది చేసుకొని కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. అడిగిన వెంటనే మనకు బ్యాకప్ లో ఈ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయితే అయిపోతుంది. చివరిలో మనకు దీనికి సంబంధించిన ఈ విధంగా పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించి ఎవరిదైతే ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చున్నామో వారి యొక్క ఫోటో అనేది ఇక్కడైతే తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎవరిదైతే ఆధార్ నంబర్ కి ఈ కేవైసీ అనేది చేస్తున్నామో వారికి కెమెరాకు దగ్గర అనేది పెట్టినట్లయితే కళ్ళు ఒకసారి ఆన్ ఆఫ్ చేసినట్లయితే అంటే ఒకసారి మూసి ఓపెన్ అనేది చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్ అనేది అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న ఈ యొక్క సర్కిల్ కాస్త గ్రీన్ కలర్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఈ కేవైసీ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. ఆటోమేటిక్ గా మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో కూడా అప్డేట్ అయితే అయిపోతుంది. నేనైతే చేయట్లేదు, నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ లేవు కాబట్టి, అంటే నాది కాదు కాబట్టి వేరొకరికి సంబంధించిన చెక్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా నేనైతే పెట్టాను. నేనైతే ఈ కేవైసీ అయితే చేయలేదు. ఈ విధంగా అయితే మీరైతే ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనేది ఉన్నా, ఒకవేళ ఇప్పటికే మీకు లింక్ అనేది అయి ఉన్నా కూడా మీరైతే ఒకసారి అయితే ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఈ కేవైసీ అనేది అయిందా లేదా చెక్ చేసుకోండి. అంతేకాదు మీరు ఒకసారి ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయి ఉన్నా కూడా ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనేది ఉండి మీరు ఆధార్ నంబర్ కనుక లింక్ అనేది చేసుకుని వెరిఫికేషన్ కనుక చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క పేరులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అవి ఆటోమేటిక్ గా అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ పేరులో ఒక అక్షరం మిస్ మ్యాచ్ అనేది అయి ఉండి లేదా ఇంటి పేరులో తప్పులు అనేది ఉన్నా కూడా మనం ఆధార్ నంబర్ అనేది ఎప్పుడైతే లింక్ అనేది చేసుకుని ఈ కేవైసీ కంప్లీట్ అనేది చేస్తామో ఆధార్ కార్డులో ఉన్న వివరాలను బేస్ చేసుకుని మన యొక్క రేషన్ కార్డులో పేరు కూడా అప్డేట్ అనేది అయితే అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఈ కేవైసీ చెక్ చేసుకొని మీకు సంబంధించిన ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మనకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అనేది కానీ యొక్క పేర్లు అనేది తొలగించడంతో పాటు వారందరికీ ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా దూరం అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రేషన్ కార్డులోని ప్రతి ఒక్క లబ్ధిదారుకు ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఆధార్ అంటే రేషన్ కార్డు అనేది ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులకు ఆధార్ నంబర్ లింక్ అనేది చేసి ఈ కేవైసీ అనేది అయితే చేస్తున్నారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి, ఎవరైతే మిస్ చేయొద్దు. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ చెక్ చేయడంతో పాటు ఇందులో కొన్ని రకాల వీడియోలను ఇప్పటికే అప్లోడ్ అనేది చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి.